ఎట్లెట్లా వచ్చినావు రా అబ్బాయి బరే. నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఇవాల్టి బ్లాగ్ ఏంటంటే మన స్క్రాంబ్లర్ని సెకండ్ సర్వీస్కి ఇచ్చేది ఉంది. సో అక్కడికి అయితే వెళ్తున్నాను. స్లాట్ అయితే బుక్ చేసుకున్నా 10:30కి మార్నింగ్, బట్ ఇప్పుడు టైం 11 అవుతుంది. సో రెట్రో హిమైత్ నగర్ బ్రాంచ్లో అయితే స్లాట్ బుక్ చేసుకున్న సర్వీస్కి. మోస్ట్లీ నేను అక్కడనే ఇస్తాను. ఫస్ట్ సర్వీస్ కూడా అక్కడనే ఇచ్చా, సెకండ్ సర్వీస్ కూడా అక్కడనే ఇస్తే అయిపోతుంది కదా. సో హిమైత్ నగర్ వరకు అయితే వెళ్ళేసి వచ్చేద్దాం. మిగతా డీటెయిల్స్ అన్ని మీకు నేను బైక్ మీద చెప్తాను. లెట్స్ గో గైస్. మన బండ్లన్నీ చూడండి ఎక్కడ ఉన్నాయి. మొత్తం వర్షంలో తడుస్తుంది. ఇదైతే పైన చూడండి, డైరెక్ట్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ వర్షం అంతా దీని మీదనే పడుతుంది. చూద్దాం, మంచిగా ప్లాన్ చేద్దాం ఇక్కడ అక్కడ. మెయిన్గా వర్షం పడుతుంది, లైట్గా డ్రిజిల్ అవుతుంది. పెద్ద పడకపోతే చాలు, నేను తడిసిపోతా లేకపోతే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ టైం పడుతుంది అంటే నేను ర్యాపిడోలో వచ్చేద్దాం అనుకుంటున్నా. దోస్తులు జర పక్కకి జరగండి, నేనే పక్కకి వెళ్ళిపోవాలంట. సో గైస్, మెయిన్గా మన బైక్ సెకండ్ సర్వీస్ వచ్చేసరికి 1 year or 16,000 kilometers ఇవ్వాలి. బట్ మనది అయితే చూడండి 6,400 అయింది అంతే. 16,000 ఇవ్వాలి, కానీ డ్యూరేషన్ వచ్చేసరికి 1 year అయింది కాబట్టి ఈ బైక్ తీసుకొని ఇచ్చేస్తున్నాను నేనైతే సర్వీసింగ్కి. ఏమో టైం టు టైం సర్వీస్ ఉంటే బెస్ట్ కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రాంఫ్లో 2 సర్వీసెస్ ఫ్రీ. సో ఫస్ట్ సర్వీస్ అండ్ సెకండ్ సర్వీస్ ఫ్రీ. ఫ్రీ అంటే జస్ట్ ఇంజన్ ఆయిల్కి అయితే ఛార్జ్ చేస్తారు, అంటే లేబర్ ఛార్జెస్ అవి ఏమి ఉండవు అనమాట. అట్లెట్లా వచ్చినావు రా అబ్బాయి బరే. వెనకకి తీసినప్పుడు చూడాలి. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చేసిన. నేనైతే ఏదో చెప్తుండే, మన ట్రాంప్ కూపెన్ గురించి చెప్తుండే. 2 సర్వీసెస్ ఫ్రీ కదా, మనం 1 yearలో ఇచ్చేయాలి. సెకండ్ సర్వీస్ ఇవ్వకపోతే ఆ కూపెన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాంప్ ఓనర్స్ ఎవరైనా ఉంటే, వారి కొత్త తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, అరే అసలు కామన్ సెన్స్, అసలు కామన్ సెన్స్ ఉండదు జనాలకి. వెనకాల ఎవడైనా ఉన్నాడా చూస్తుండ్రా, ఆడి మీద పడుతుందా, మనం ఏం చేస్తున్నాం అసలు రోడ్డు మీదనా? ఏందో ఇవాళ అన్నీ ఎన్ని అవుతున్నాయింది, ఇవాళ ఏందో అన్నీ చూడాల్సి వస్తుంది. మనమైతే కొంచెం కేర్ఫుల్గా వెళ్తాము. సో యాక్చువల్ అయితే ఆ కూపెన్ ఉంటుంది కదా, ఆ కూపెన్ని మనం ఏం చేయాలంటే 1 year లోపలనే యూజ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్స్పైరీ అయిపోతుంది. అప్పుడు లేబర్ ఛార్జ్ కూడా మనం పే చేయాల్సి వస్తుంది కదా. సో అట్లా ఒక 1,500 ఎక్స్ట్రా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నార్మల్గానే ఫ్రీ సర్వీసే మనకి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినందుకు 2,000-2,500 లోపల అవుతుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మళ్ళీ ఒక 1,500 ఎక్స్ట్రా అంటే ఇంకా జనరల్ సర్వీస్ చేసినట్టే, ఫ్రీ సర్వీస్ కాకుండా. సో ఆల్మోస్ట్ ఒక 4K వరకు అవ్వచ్చు. 1,500-2,000 ఎక్స్ట్రా పే చేసుకోవడం ఎందుకు, ఇచ్చేస్తే అయిపోతుంది కదా, బండి కూడా సర్వీస్డ్ అవుతుంది. ఇంకోటి మనకి మెయిన్ టాస్క్ ఏం తెలుసా, ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. 11కి నేను బైక్ ఇస్తున్నా అంటే ఆల్మోస్ట్ ఎంతసేపట్లో చేస్తారో మరి, ఒక 1-2 అవర్స్లో వేసేస్తే బాగుండు. మధ్యాహ్నం 2:30 వరకు ఇచ్చేస్తే మనకి సెట్ ఉంటుంది. 3:30కి ఇంకో పని ఉందన్నమాట. అటు పోయినా అంటే ఇంకా అది నేను వచ్చే వరకు 7 అయిపోతుంది. మోస్ట్లీ పక్కా 7 అయిపోతుంది నేను వచ్చే వరకు. ఇక్కడ ఆ టైంకి సర్వీస్ సెంటర్ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఇవాళ సాటర్డే, రేపు సండే. రేపేమో సర్వీస్ సెంటర్ ఉండదు నాకు తెలిసి. సో ఒకవేళ కుదరకపోతే 2 days అవుతూ వస్తుంది బండి మనకి. ఇవాళ సాటర్డే, రేపు సండే, మండే రోజు వస్తుంది. ఓ మై గాడ్, చూద్దాం. అక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఇక మనం డిసైడ్ అవుదాం. అండ్ బైక్లో కూడా నాకు మేజర్ ఇష్యూస్ ఏం అనిపించట్లేదు, అన్ని బాగానే ఉన్నాయి. సో జస్ట్ 6,400 kilometers అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఏం ఇష్యూస్ లేవు నాకైతే. అంతా నార్మల్గానే అనిపిస్తుంది. థ్రాటిల్ రెస్పాన్స్ కొంచెం డిలే ఉంది అనిపిస్తుంది, బట్ అది ఇంజన్ ఆయిల్ అవన్నీ చేంజ్ చేస్తే సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. సో అది పెద్ద మేజర్ ఇష్యూ ఏం కాదు. సో చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, స్క్రాంబ్లర్ ఎట్లుంది బ్రో, కొంటున్నాము, ప్లాన్లో ఉన్నాము, మేము కూడా తీసుకుందాం అనుకుంటున్నాము, సర్వీస్ ఎట్లుంది, బైక్ ఎట్లుంది అన్నట్టు. సో ఒక్క లైన్లో చెప్పాలంటే ఈ ప్రైస్ పాయింట్లో దీనంత మంచి ఆల్రౌండర్ బైక్ అయితే ఏది లేదు. మంచిగా మీరు ఆఫ్ రోడ్ తీసుకోపోండి, హైవే మీద తీసుకోపోండి, ఇట్లా సిటీలో నడపండి. అంత టూ మచ్ హెవీ అయితే ఏముండదు. బట్ ఇక కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం అలవాటు కావాలి. అది కొంచెం అలవాటు అయిపోయిందంటే ఇంకా సెట్ అనమాట. పిచ్చోడు అనుకుంటున్నారు పక్కన ఉన్న వాళ్ళు, వీళ్ళు ఏడే మాట్లాడుకుంటున్నారు ఏంటంటే. బట్ యా కొంచెం లోపల అది పోవాలి. నేను వీడియో తీసుకుంటే వేరే వాళ్ళు చూస్తున్నారు మనని అన్న, అది కొంచెం లైట్ ఉంది లోపల. సో అది అయితే పోవాలి, అది పోతేనే మనం బ్లాగ్స్ మంచిగా చేయగలుగుతాం. సో చాలామంది సర్వీస్ సెంటర్ ఇది అనుకుంటారు హిమైత్ నగర్లో, బట్ ఇదైతే కాదు. ఇది ఓన్లీ షోరూమ్ అనమాట. సర్వీస్ సెంటర్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ లైన్లో ఉంటుంది.
సో ఇక్కడ నుంచి షోరూమ్ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మొత్తం. సో ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే సెక్రటేరియట్ సైడ్ పోతాం. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసేసుకుంటే మీకు కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్లో సర్వీస్ సెంటర్ కనిపిస్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది చూడండి. సో నేనైతే సర్వీస్ సెంటర్ దగ్గరికి వచ్చేసిన. ఒకసారి వాళ్ళని కూడా ట్రైల్ చేయమంట, ట్రైల్ వెళ్ళేసి రమ్మంట. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా మనకంటే. 1 year అయింది, కిలోమీటర్స్ కాలే కానీ 1 year అయింది. నేను మొన్ననే బ్రేక్ ప్యాడ్ కూడా చేంజ్ చేయించిన. సో బ్రేక్ ప్యాడ్ ఇష్యూ ఏం లేదు. ఇది కెమెరా, ఇది కూడా కెమెరా తీసుకొని అంటే మోస్ట్లీ దీని మీద ఏమి వెళ్ళలే. చైతన్య కుమార్ అన్నట్టు లేదు బ్రో, దీని మీదే పోతాను. అంటే నేను మోస్ట్లీ ఇక శ్రీశైలం అవి వెళ్ళి వచ్చినా కానీ లాంగ్ అంటే ఇక లదాఖ్ అవి అయితే వెళ్ళాలి. ఇంకా ఎంత టైం పట్టచ్చు అయిపోయేసరికి? సో సర్వీసింగ్కి అయితే ఇచ్చేసిన. 3 వరకు ఒక 3-4 hours టైం పడుతుందంట చేయడానికి. సో అందుకే నేనైతే ఇంకా ఇంటికి వెళ్తున్నా. సో చూద్దాం, 3-4 hours అయితే కాల్ చేసిన తర్వాత నాకు టైం కుదిరితే వస్తా, లేకపోతే ఇంకా మండే రోజే తీసుకోవాలి బైక్. రేపైతే సండే ఉండదంట షోరూమ్. ఈవినింగ్ కూడా 6 o'clockకే క్లోజ్ అంట. సో మోస్ట్లీ నేను ఈవినింగ్ వచ్చిన, ఒకవేళ బయటికి వెళ్ళినా కానీ ఈవినింగ్ వచ్చే వరకు 7 అయిపోతుంది. సో గైస్ 2 days తర్వాత, సో సాటర్డే అయితే వెహికల్ ఇచ్చేసినాం కదా. సో ఈవినింగ్ అయితే కుదరలే వెళ్ళి తీసుకుందామంటే. సో ఇవాళ వెళ్తున్నా మండే మార్నింగ్. ఏమో గట్టి బిల్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఏందో, అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడైతే ర్యాపిడో బుక్ చేసుకున్నా, ర్యాపిడో రాగానే వెళ్ళిపోదాం. సో గైస్ మన స్క్రాంబ్లర్ అయితే తీసేసుకున్నా. ఆ బిల్లు చూసాక మొత్తం ఫ్యూజులు అవుట్ అయిపోయినాయి నాకైతే. అసలు ఎక్స్పెక్ట్ అయ్యాలి అంత ఎక్కువ అవుతుందని. ఫ్రీ సర్వీస్ కూడా అంత ఎక్కువ కాస్ట్ అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ అయ్యాలి. ఇంకా హైలైట్ ఏం తెలుసా, బ్రేక్ ప్యాడ్స్ కూడా ఏం చేంజ్ చేయించుకోలేదు నేను. అది యాక్చువల్లీ సర్వీస్ టైంలోనే చేంజ్ చేయించుకోవచ్చు అనమాట. అంటే ఆల్రెడీ కొత్తగా ముందే చేంజ్ చేయించుకున్నామని ఇప్పుడు ఏం చేయలేదు, మంచిగానే ఉన్నాయి బ్రేక్ ప్యాడ్స్ అయితే. అది కాకుండానే బిల్లు ఇంత అయిందంటే నేను ఏం చెప్పాలి. ఎయిర్ ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేసినారు, కానీ నేను విన్నంత ప్రకారం అయితే సెకండ్ సర్వీస్ కాస్ట్ 3K అట్లా అవుతుంది అనుకున్నా. బట్ నాకైతే 5,500 అయింది. మళ్ళీ ఫ్రీ సర్వీస్, అది ఫ్రీ సర్వీస్ కాకపోతే 6,500 అవుతుంది అంట. అంటే 1,000 రూపీస్ తగ్గింది ఫ్రీ సర్వీస్ అని చెప్పి. ట్రాంఫో చూడటానికి అన్నీ బాగుంటాయి కానీ మెయింటెనెన్స్ వచ్చేసరికి. సో గైస్ అట్లయితే ఇంకా మన సెకండ్ ఫ్రీ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. సో ఇదేంది సడన్గా లుక్ చేంజ్ అయిపోయింది అనుకోకండి. ఆ బ్లాగ్ షూట్ చేసిన తర్వాత అయితే నేను హెయిర్ కట్ చేయించిన, అందుకే లుక్ అయితే చేంజ్ అయిపోయింది. సో మెయిన్గా ఇంకా ఏమేమి చేంజ్ చేసినారు దాని గురించి మాట్లాడుకుంటే, సో చాలానే చేంజ్ చేసినారు. సో అదేదో నా బైక్లో ప్రాబ్లం అన్నట్టు ఏం కాదు అది. సో నార్మల్గానే సెకండ్ ఫ్రీ సర్వీస్లో చేంజ్ చేయాలంట. సో అందుకే బిల్లు కూడా 5,500 అయింది. సో ఏమేమి చేంజ్ చేసినారో చెప్పాలంటే లిస్ట్ చాలానే ఉంది. సో అందుకే ఇగో ఇక్కడ యాడ్ చేసేస్తా, చెక్ చేయండి ఒకసారి. సో ఫైనల్గా సర్వీస్ రివ్యూ ఇవ్వాలంటే సర్వీస్ అయితే టాప్ నాచ్ చేశారు. ట్రాంఫ్లో మీకు ఆ డౌటే లేదు, టాప్ నాచ్ ఉంటుంది సర్వీస్ ఏదున్నా. బట్ ఒక్కటి ఒప్పుకోవాల్సింది ఏంటంటే కాంపిటీటర్స్తో మనం కంపేర్ చేస్తే ట్రాంఫ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్. సో వెహికల్ కూడా సర్వీస్ అవుతా చాలా స్మూత్ అనిపించింది. సో స్క్రాంబ్లర్ 400 ఆర్ స్పీడ్ 400 ఓనర్స్ ఎవరైనా వీడియో చూస్తుంటే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి మీకు సెకండ్ సర్వీస్ కాస్ట్ ఎంత అయిందో. ఫ్రీ సర్వీస్ కదా అనేసి తక్కువ బడ్జెట్ అనుకోకండి. సో నా సెకండ్ ఫ్రీ సర్వీస్ కాస్ట్ చూసినారు కదా. సో మెయిన్గా నేను అదే ఎందుకు చెప్తున్నా అంటే, సో నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ ఇంకోటి అయిందనమాట. సో నేను చూసిన దాంట్లో, నేను విన్న దాంట్లో సెకండ్ సర్వీస్ కాస్ట్ అయితే నార్మల్గా 2,500 to 3,000 అవుతుంది. సేమ్ ఫస్ట్ సర్వీస్ లాగానే అవుతుంది అని అనుకున్నా. సీన్ అయితే రివర్స్ అయిపోయింది అక్కడికి వెళ్ళాక. సో ఫస్ట్ ఎస్టిమేషన్ అయితే ఇచ్చినారు నాకు. బట్ నేనేమనుకున్నా అంటే ట్రాంఫ్ యాప్లో ఒక కూపెన్ ఉంటుంది అనమాట, అదేమన్నా యాడ్ చేస్తే మనకి అట్లా డిస్కౌంట్ అయిపోతుందేమో, ఫ్రీ సర్వీస్ అన్నట్టు వచ్చేస్తుందేమో అని నేను ఎక్స్పెక్ట్ చేసిన. బట్ వాళ్ళు ఎంతైతే ఎస్టిమేషన్ ఇచ్చిండ్రో ఎగ్జాక్ట్ అంతనే అయింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.